తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా జనగామపట్నంలోని కళ్యాణ్ కమాన్ వద్ద దొడ్డి కొమరయ్య నూతన విగ్రహ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ మనం నిజాం పాలనలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. నిజాం నిరంకుశ పాలనలో దొడ్డి కొమరయ్య చిన్న వయసులోనే పోరాటాలు చేశారన్నారు. వారి ఆశయాలు అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సూచించారు. సీఎంతో మాట్లాడి హైదరాబాద్ ట్యాంక్ బండపై దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేయిస్తారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. అలాగే ఆదేశాలుగా కలెక్టర్ గారు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ అందరూ కూడా తెలియజేస్తూ మరొక సందర్భంలో మరొకసారి ఆయన జయంతి పెట్టాలి.